కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. శుభ సమయములు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు. తిథి విధియ ఉదయం 10:23 వరకు, తదుపరి తదియ. సంస్కృత వారం భౌమవాసర. నక్షత్రం ధనిష్ట రాత్రి 8:10 వరకు, తదుపరి శతభిషం. యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:34 వరకు. కరణం గరజి ఉదయం 10:23 వరకు. వణిజ రాత్రి 8:56 వరకు. వర్జం రాత్రి 2:53 నుండి 4:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:12 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. అమృత గడియలు ఉదయం 10:47 నుండి 12:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే, ఆషాఢమాసం మంగళవారము. తిథి విధియ ఉదయం 10:23 వరకు ఉందండి, తదుపరి తదియ. విధియ తదియ తిథులు మంచి తిథులే. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. ఈరోజు ప్రత్యేకతలు: బాలగంగాధర జయంతి. నేటి రాశి ఫలాలు: మేషరాశి భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాల సూచనలున్నవి. మిథున రాశి రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కర్కాటక రాశి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సింహరాశి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కన్యా రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. తులారాశి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ధనస్సు రాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మకర రాశి సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తిపరంగా ఉంటుంది. కుంభరాశి దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీనరాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.